అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో రంజాన్ స్పెషల్ రెసిపీ కుస్కా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ప్లెయిన్ ఫ్లేవర్డ్ రైస్ అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. అది కూడా నేను కుక్కర్లో 10-15 నిమిషాల్లో తయారు చేసి చూపిస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఏ నాన్ వెజ్ కర్రీకైనా లేదంటే వెజ్ మసాలా కర్రీస్కైనా సూపర్గా ఉంటుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా మనం బాస్మతి రైస్ తీసుకుంటే మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అనమాట. రైస్ నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1.5 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఇవి 1/2 కేజీ ఉంటాయి. వీటిని శుభ్రంగా కడిగేసి నిండుగా నీళ్లు పోసి 1 గంట నుండి అరగంట వరకు నానబెట్టుకోవచ్చు. నానబెట్టిన తర్వాత వడపోసి పక్కన పెట్టుకోవాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా పొడి పొడిగా వస్తుంది రైస్. ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో ఒక 10-15 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలంటే ఇక్కడ నెయ్యి కొంచెం ఎక్కువ వేయాలన్నమాట. నెయ్యి వేడిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న దినుసులన్నీ వేసుకోవాలి. కంపల్సరీ ఇవన్నీ వేయాలి. అప్పుడే మీకు పర్ఫెక్ట్ ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది. 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సోంపు అస్సలు మిస్ చేయొద్దు. దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే 1 అనాస పువ్వు, చిన్న ముక్క జాజికాయ, 2 అంగుళాల దాల్చిన చెక్కలు 2, 6 లవంగాలు, 5-6 యాలక్కాయలు, 2 బిర్యానీ ఆకులు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అన్ని. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించాలి. ఇవి వేగిన తర్వాత మనం పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న 1 పెద్ద ఉల్లిపాయ, అలాగే 5-6 పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కాస్త వేగాలన్నమాట. ఇవి కాస్త మగ్గిన తర్వాత అందులో మనం ఫ్రెష్గా దంచుకున్న 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇది కూడా వేగిన తర్వాత ఇప్పుడు అందులో మనం 2 మీడియం సైజ్ టమాటాలు వేసుకోవాలి. టమాటాలని చిన్నగా కట్ చేసి వేసుకొని టమాటాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాలు మగ్గించాలి. ఆల్రెడీ కుక్ చేసినప్పుడు కూడా ఉడుకుతాయి, కానీ మగ్గిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి కూడా మగ్గిన తర్వాత ఇప్పుడు అందులో 1 గుప్పెడు పుదీనా, కొత్తిమీర వేసుకోండి. అలాగే పుదీనా, కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసి ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా పొడి లేదంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కళ్ళుప్పు వేసాను. ఉప్పు సరి చూసుకొని వేసుకోండి, అంటే మీ రుచిని బట్టి వేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ వేసి ఒకసారి కలిపేస్తే మనకి బాగా కలుస్తుంది అనమాట. అలాగే టమాటాలు ఏమైనా గట్టిగా ఉన్నా వాటిని మ్యాష్ చేసేయచ్చు. ఇప్పుడు మనం వడపోసి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపితే మనకి పొడి పొడిగా వస్తుంది అన్నం వండినప్పుడు. ఇప్పుడు మనం నీళ్లు పోసుకోవాలి. కుక్కర్లో వండేటప్పుడు నీళ్ల కొలత చాలా పర్ఫెక్ట్గా తీసుకోవాలి. 1 గ్లాస్ బాస్మతి బియ్యానికి 1.5 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. అంటే ఇక్కడ మనం తీసుకున్నాం కదా, 1 గ్లాస్ 1.5 ప్లస్ 1/2 గ్లాసుకి ఇంకొంచెం తక్కువ, అంటే ఒక 2 గ్లాసుల నీళ్లు పోసాను నేను. 2 గ్లాసులు నీళ్లు పోసి ఒకసారి కలిపి ఉప్పు చెక్ చేసుకోవాలి. ఇప్పుడే మంచి కమ్మదనం కోసం ఒక 50 ml వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు మరీ పుల్లగా ఉండకూడదు అనమాట. ఇప్పుడు పెరుగు వేసి కలిపేసి ఉప్పు చెక్ చేసుకోండి, అవసరమైతే వేసుకోవచ్చు. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసి 2 విజిల్స్ వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ పోయేంత వరకు వెయిట్ చేయాలి. ప్రెషర్ పోయేంత వరకు వెయిట్ చేసిన తర్వాత మీరు చూస్తే సూపర్గా వచ్చేస్తుంది కుస్కా రైస్ అనమాట. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పొడి పొడిగా వస్తుంది కుక్కర్లో వండినా సరే. ఇది కాసేపు ఆరిన తర్వాత మనకి ఇంకా పొడి పొడిగా అనిపిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.